ఏమంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి అంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గప్పాలు కొడతా ఉంటాడు, సొరకాయ కోతలు కోస్తూ ఉంటాడు బాబు కొడుకులు ఇద్దరు. పెట్రోల్ డీజిల్ తేలైన వ్యక్తులు పెట్టుబడులు యాడ్ నుంచి తీసుకొస్తారు, ఇలాంటి సంస్థలు యాడ్ నుంచి, గూగుల్ లాంటి సంస్థలు యాడ్ నుంచి తీసుకొస్తారని చెప్పి విమర్శిస్తూ ఉన్నాడు. మరి మీ నాయకుడు ఏమన్నా మేమే తెచ్చాం, ఏఐసిటీగా అటు పక్క జీసీటీగా వస్తుందని లోకేష్ గారు కూడా మాట్లాడతారు. ఎలా చూడొచ్చుంటారు ఆయన వ్యాఖ్యలను, ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు సలహాదారుడు కావచ్చు, కానీ మాకు సలహాలు ఇచ్చేంత సలహాదారుడు అయితే కాదు. అర్థమైందా? మీ నాయకుడు ఎక్కడున్నాడో మీకు తెలియదు. మీ నాయకుడికి మీరు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి తొగ్లక్ సలహాలు ఇచ్చి ఆయన ఎటో పంపించేస్తారు మీ నాయకుడిని. కేవలం 11 సీట్లు వచ్చాయి, అయినా సరే మీకు బుద్ధి లేకుండా పోయింది. అయ్యా మీరు గత ప్రభుత్వంలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేం తెచ్చారు పెట్టుబడులు చెప్పండి. ఒకడు అంటాడు గుడ్లు ఫామ్ అంటాడు, ఒకడు అల్లం మిర్చి అంటాడు, ఒకడు అసలు ఒక అసెంబ్లీలో మాట్లాడిన యావత్తు 5 కోట్ల మంది ప్రజలకు మీరేం చెప్తారు? అసెంబ్లీలో కూర్చొని నేను ఆ కంపెనీలో వచ్చా, ఈ కంపెనీలో చెప్పా అని చెప్పి ఊదరగొట్టడమే తప్ప ఆంధ్రప్రదేశ్కి ఒక్క తట్ట మట్టేసిన పాపాను పోలా మీ నాయకులు. మీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏదైనా మోసపూరితంగా లిక్కర్ మాఫియా కానించి మైనింగ్ మాఫియా కానించి మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రక్తం పీల్చుకొని మీరు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు నరకయాతన పడ్డారు ప్రజలు అనమాట. ఈరోజు యువతకి నారా లోకేష్ గారు యువతకి సంబంధించి క్వాంటమ్ సిటీ కానివ్వండి, గూగుల్ డేటా కానివ్వండి, చాలా అనేక రకాల విద్యార్థులకు ఉపయోగపడే మాత్రమే మన పెట్టుబడులు కానివ్వండి, అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి. మీరేం తేలేపోయారు? ఒక భవిష్యత్ తరాల నాయకుడు, రేపు మాకు నమ్మేది మేమే మా లోకేష్ గారిని. ఎందుకంటే విద్యకి కరెక్ట్గా విద్యాశాఖ మంత్రి అనే పదవి హోదా ఆయనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వ స్కూళ్ళు చూసుకోవచ్చు, ఈరోజు స్కూళ్ళు చూసుకోవచ్చు. అన్నిటికీ ఒక పేరెంట్స్ మీటింగ్ కానించి క్రమశిక్షణ పద్ధతిలో క్రీడా రంగంలో కానీ ఏదైనా సరే విద్యార్థులకి దన్ను ధైర్యంగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు. గతంలో మీరు ఏం తెలియండి, శూన్యం అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన మేము చూసాంగా. గతంలో అక్రమ కేసులు పెట్టారా మా నాయకుడి మీద? అక్రమ కేసులు పెట్టారు. అసలు ఎఫ్ఆర్ఐ లేకుండా మా నాయకుడిని ఆ రోజు 63 రోజులు మీరు జైల్లో పెట్టించారే. ఇప్పుడు మిమ్మల్ని మీరు చేసిన అరాచకాలు, గోండాయిజాన్ని ఏదైతే మీరు మీ బాబాయ్ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని 5 నిమిషాల్లో అరెస్ట్ చేయొచ్చు బాబు గారు. కానీ ఎందుకని ఆ మహానుభావుడి గొప్పతనం అండి. మీరు ఇంకా తెలుసుకుంటారంటే చట్టం తన పని చేసుకుంటా పోతుందని చెప్పేసి ఒక మాట అనేసి ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని కోరుకున్నారండి. భవిష్యత్ నాయకుడు మా లోకేష్ బాబు గారు. కానీ ఇక్కడ మీరు అన్ని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు పదే చెబుతున్నారు మీరు ఇన్ని గప్పాలు కొట్టుకుంటారు, కానీ ఇక్కడ సాధించింది ఏం లేదు. 2 సంవత్సరాల నుంచి ఏం సాధించలేదు. అటు కేంద్ర ప్రభుత్వంతో మేము ఉన్నాము, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఎక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది? పెట్రోల్ డీజిల్ మిగతా రాష్ట్రాల అన్ని కాంగ్రెస్ ప్రాంతాల్లో దొరికినా సరే డీజిల్ సంగతి ట్రంప్ కంపు చేశాడండి. అక్కడ ఇతర రాష్ట్రాల్లో జరిగిన యుద్ధాలకి ఇక్కడ పాలనకి ఆంధ్రప్రదేశ్ మన నారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం సంబంధం? అక్కడ విదేశాలు తగలబడిపోయినాయి ఓ పక్కన. అది అర్థం చేసుకోకుండా మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నారండి. మీరు ఏదైనా చేయొచ్చు కదా జనాల కోసం, మరి బయటికి రావాలి కదా. ఇప్పుడు మాత్రం అవాకులు చెవాకులు పేలితే సరిపోదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు అనేక ట్యాంకర్లో తీసుకొని వస్తామని చెప్పేసి నౌక బయలుదేరింది. ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో గొడవలు జరిగిన దానికి ఆంధ్ర రాష్ట్రం ఏం చేసిద్దండి? అంటే పక్క రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల్లో జరుగుతుంది, ఇక్కడే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అదొక వేస్ట్ ప్రభుత్వం. చెప్పాలంటే మహిళా బిల్లుని రద్దు చేసింది వీళ్ళు దీని వల్లనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. అంత తప్పేం చేశారండి? మహిళలకు ఒక గౌరవం విలువ ఉన్నదంటే ఒక తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల ముందు నిల్చొని మహిళా బిల్లు కోసం పోరాడే వ్యక్తి ఆయన. మీరు ఆ మాట అంటున్నారు, కానీ నిన్న పేరుని అనేది తిడతా ఉన్నాడు కదా మిమ్మల్ని, మీ పార్టీని తిడతా ఉన్నాడు. మీ పార్టీ విధానం ఒక విధానం అంటూ లేదు, వేసుల కన్నా ఘోరంగా ఉంది మీ పార్టీ అని చెప్పి ఆయన బహిరంగ తిడతా ఉన్నాడు. నువ్వు నీ కొడుకు హద్దుల్లో ఉంటే మంచిది. చిత్తకార్తి కుక్కల మాదిరి ప్రెస్ మీట్లకు వచ్చి పెట్టడం సరిపోదు. గత ప్రభుత్వంలో నువ్వేం చేసావయ్యా? నీ కొడుకు ఏం చేశాడు? ఆ పిచ్చి కుక్కల మాదిరి వాగొద్దండి. గతంలో మీ ప్రభుత్వంలో ఎన్ని విధ్వంసాలు జరిగినాయో మీకు ఒక అన్నా క్యాంటీన్ కూల్చివేత గురించి చెప్పాలంటే అన్నా క్యాంటీన్ ప్రజావేదిక కూలగొట్టారు. ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టిన మీ ప్రభుత్వం ఒక చీఫ్ క్యారెక్టర్స్ అనమాట. మీరు అందరూ
మా నారా చంద్రబాబు నాయుడు అంటాకి అంటే సరిపోదండి మీరు మీ అందరూ. పార్టీ విధానాలు వేసులు నికాల్సిన వేసుల కన్నా ఘోరంగా ఉన్నంత ఏమంటే అమరావతి దేవతల్లాగా కొలుస్తున్నారు ఇప్పుడు. అమరావతి ప్రజలే రైతులే స్వచ్ఛందంగా వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చి అమరావతి స్వతంత్రం కన్నా ఎక్కువగా పోరాటం చేసి వీర మహిళలు, మా అమరావతి మహిళలు దేవతలండి వాళ్ళందరూ. వీళ్ళు వేసులుగా చిత్రీకరించారు ఈ వైసీపీ మోకంతా. అంటే అమరావతి రైతులు ఒక ఎత్తు, ఇప్పుడు మీ పార్టీనే స్వతహా మీ పార్టీనే తిడుతున్నాడు కదా, అంతకంటే ఘోరంగా ఉన్నారని. అంతగా అంటే ఘోరంగా ఇప్పుడు నీ పార్టీ ఏంటయ్యా? కేవలం 11 సీట్లు కైవసం అయింది మీకు. మీ పార్టీ ఏంటి? మీ పని తీరేంటి? అసలు జనాలు మీకు చీ కొడితేనే కదా మీకు 11 వచ్చి సైలెంట్ కూర్చున్నారు. మా పార్టీ విధి విధానాలు చెప్పాలంటే అండి, ఒక కార్యకర్త నుంచి అధినేతగా తీర్చిదిద్దే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీనే. మహిళలకు గౌరవం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీనే. ఈ నీచ్ కమెంట్ కుత్తగాళ్ళకి ఏం తెలుసండి? అంటే మీరు ఆ మాటలు అంటున్నారు కానీ అంత పెద్ద మాటలని కూడా మీరేమన్నా మా కార్యకర్తలు ఉన్నారు, మా నాయకుడు అన్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా అని చెప్పి లోకేష్ గారు చెబుతున్నారు. కానీ చర్యలు తీసుకునే విధంగా ఒక పక్కన కోర్టులు కూడా చర్యలు తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి చెబుతా ఉన్నాడు. ఎందుకు చర్యలు తీసుకునే స్తబ్దుగా ఉందంటారు గవర్నమెంట్? కానీ గతంలో వాళ్ళైతే ఆంధ్రజ్యోతిలో కానీ ఇటు పక్కన ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే దాడులు చేసిన పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద మాటలు మీ పార్టీని సంస్థాగతంగా ఉన్నదాన్ని కూడా అంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కించపరిచే వాళ్ళు తయారయ్యారండి. ఇప్పుడు మేమంతా క్రమశిక్షణతో నిబద్ధనతో ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించే విధంగా డబల్ ఇంజిన్ సర్కార్ అనేది కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు నడిపిస్తా ఉన్నారండి. విధ్వంసాలకు తావులేదు తెలుగుదేశం పార్టీలో, అక్రమాలకి తావులేదు తెలుగుదేశం పార్టీలో. మీలాంటి వాళ్ళని చట్టం తను చేసుకుపోవడమే చట్టరీత్యా మేము చూస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఇలా చట్టరీత్యా అని చెప్పి చెబుతా ఉన్నారు వాళ్ళు. మేము వస్తే దాడులు చేస్తారు, అప్పరప్ప నరుకుతాం అని చెప్పి గతంలో వ్యాఖ్యలు చేశారు. అలా వ్యాఖ్యలు చేసిన కోర్టులైనా లోపల వేస్తా ఉంది. కరెక్ట్ కాదు కదా, వాళ్ళు ఏదో గడ్డి తిన్నారని చెప్పి మా పార్టీ వాళ్ళు గడ్డి తినమంటారా చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. అంటే కనీసం మినిమం చర్యలు, ఇప్పుడు దాడులు చేయవసరం లేదు, కనీసం గాంధీగిరి చేయొచ్చు, ఆయన్ని కట్టడి చేయొచ్చు. గతంలో రాంబాబు లాంటి వ్యక్తి దగ్గరికి ఇంటి దగ్గరికి క్షమాపణ అడిగారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటారు. గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆయన భార్య అక్రమంగా ఏదైతే బియ్యం కొట్టేసింది దాని మీద కూడా కాబట్టేనండి వీళ్ళు ఇలా విర్రవీగుతా ఉన్నారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసున్న వ్యక్తి, ఎందుకు వాళ్ళ జోలు పోవటం వాళ్ళే తెలుసుకుంటారనే విధంగా ఈయన పరిపాలిస్తున్నాడు. అది ఒక రోజు అంటూ ఉంటదండి, అది రావాలి. కుక్కలు అలాగే మురుగుతా ఉంటాయి, దానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు బండి వచ్చింది ఈడ్చుకెళ్తారు ఒక్కొక్కరిని. 11 మంది ఎమ్మెల్యేలని, 11 మంది ఈ ఎంపీలని, ఒకే ఒక్క మావిగన్ జగన్ని ఏంటి ఒక్కల బండి వచ్చింది ఈడ్చుకుంటా వెళ్ళిపోయే రోజు వచ్చింది. ఖబర్దార్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని మీరు అనే అసలు ఇది లేదండి, కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. మరి ఇంకో పక్కన చూసుకుంటే ఇక్కడ అయితే పార్టీ పరంగా చూసుకుంటే సామాన్య కార్యకర్తల నుంచి ఇప్పుడు సీనియారిటీ జూనియారిటీ లెవెల్లో అందరినీ వాళ్ళ పార్టీలో క్యాడర్లో తీసుకోవడం జరిగింది. ఎలా చూస్తారు? నిజంగా రంగరంగ వైభవంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఒక కార్యకర్త నుంచి రాష్ట్ర మహిళా కార్యదర్శి వరకు మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారండి మహిళలు. అక్కడ వరకు వెళ్ళారు. ఇప్పుడు ఒక కార్యకర్త అధినేతే కదండి. ఎంత బూత్ వర్కులు ఎంత క్రమశిక్షణతో చేస్తే అంత క్రమశిక్షణ ఉంటే వాళ్ళకి పదవులు ఇచ్చే స్థాయి ఉంది. ఇప్పుడు నేనున్నానండి, రేపో మాపో రాబోతుంది. నేను కూడా అలాగే కష్టపడ్డాను ఏంటి, నాకు ఒక స్థాయి వచ్చింది, నాకో విలువ వచ్చింది, గౌరవం ఇస్తారు ఏంటి. ఏదైనా సరే క్రమశిక్షణగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. మహిళలకి పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఇంక ఇది వైసీపీ ప్రభుత్వం బుర్రజల్లే మాటలు ఎక్కడైనా ఆపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఏంటి రేపు రోజుల్లో ఇంకా పెట్టుబడులు పెడతానికి గల కారణాలు ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎందుకని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తుంది, గత గవర్నమెంట్ ఎందుకు లేవంటారు? విజనరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి పెట్టుబడులు, లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారు కాబట్టి, నీతితో నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రం అట్టుడికిపోకుండా ఉండకూడదు. పెట్టుబడులు అనేవి వస్తే యువతకు మేలు మనం పనిచేయగలుగుతాం అని చెప్పేసి ఒక క్రమశిక్షణతో ఏదైనా నమ్ముతారండి. ఇతర రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి వచ్చారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన ఎట్టంటాడో ఈయనట్టాడో కంపేర్ చేసుకోండి. మరి ఇన్ని గూగుల్ సెంటర్ కానివ్వండి, కాంటమ్ కానివ్వండి, అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఐటీ రంగంలో యువత ఎంత బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నారండి వీళ్ళు నాయకులు. ఒక ఉద్యోగం కావాలన్నా అంటే స్టేట్ పార్టీ ఆఫీస్కి వస్తే వెంటనే వాళ్ళకి విద్యార్హతలు చూసి వాళ్ళకి జాబులు కల్పిస్తారండి. జాబ్ క్యాలెండరీ 10,060 దగ్గరికి జాబులు వచ్చినాయండి మొన్న. గ్రామీణ దాంట్లోనేమో వాటర్ కి సంబంధించి, గ్రామీణ వర్గాల్లో రోడ్లు కానివ్వండి,
మన నియోజకవర్గాల్లో రోడ్లు కానీ ఎంతో అభివృద్ధిలో సాగుతూ ఉన్నాయి. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు కానివ్వండి, మా ఎంపీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ప్రజా దర్బార్లు మా నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ పెడతారు. దేనికండి? ప్రజల సమస్య మీద ఏదైనా తీర్చడానికి. ఇంత ముందుగా మేము ముందుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా కష్టపడతా ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా కార్యకర్తతో కష్టపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో. కష్టపడతానని చెబుతున్నారు కానీ ఏదైతే ఇవాళ పెట్రోల్ డీజిల్ కొరతలో ముందు చూపున్న చెబుతున్న నాయకుడు ఇవాళ ఒక నిమిషం మీరు ఆ మాట అంటున్నారు కానీ ముందు చూపున్న నాయకుడు అని చెబుతున్నారు కానీ ఈ రోజు ఏదైతే రావట్లేదు, పక్కన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నేర్చుకోమని చెప్పి వాళ్ళ నాయకులు చెబుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మావిగన్ వెళ్ళండి, ఆయన చెప్పాడు కదా, మావిగన్ వెళ్ళి లైన్ లో నుంచోని జగన్మోహన్ రెడ్డి ఇంటి దాకా నుంచోండి. ఆయన ఏమన్నా ట్యాంకర్లు తీసుకు పోతాడేమో చూడండి, అర్థమైందా? ఆయనకే దిక్కులేక లండన్ పారిపోయాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండలేక. ఏంటి ఆయన విమర్శిస్తా ఉన్నారు, వాళ్ళ నాయకులు చీ కొడతా ఉన్నారు. ఇక్కడ ఉండలేక సూటు బూటు వేసుకొని ఆయన వెళ్ళిపోయాడు లండన్. ఎందుకంటారు ఆ ఒక్కపోతే ఎందుకు ఉందంటారు వాళ్ళ పార్టీలో? ఒక్కపోతే ఏముందండి, జగన్మోహన్ రెడ్డి మెంటల్ గా ఇదయ్యాడు, ఆయనకి మానసికంగా బాగోలేదు. మా అంటే మానసికం, మీ అంటే వికలాంగుడు. మానసిక వికలాంగుడుగా ఆయననే పేరు పెట్టుకొని మావి గన్నని పెట్టుకొని ఈ వైసీపీ నాయకులందరూ పెచ్చోళ్ళు చేసి 5 కోట్ల మందిని వదిలేసి హాయిగా లక్షల షూటు బూటు వేసుకొని ఆయన లండన్ పారిపోయాడండి. అక్కడికి వెళ్ళి అడగమండి, లండన్కి వెళ్ళమని చెప్పండి వాళ్ళందరినీ. చంద్రబాబు నాయుడుకి ముందు చూపిన వ్యక్తి పక్క దేశాలతో మాట్లాడి ఆయన నౌకలతో చాలానే గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఏమైనా మా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి, పెట్రోల్ బంకుల దగ్గర లైన్లు ఉండకూడదని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు. ఆయన ఎందుకు మౌనంగా కూర్చోలేదు కదండి? పక్క రాష్ట్రంలో గొడవలు చదివినందుకు ఇక్కడ ఎవరో బాధ్యత వహిస్తారు చెప్పండి. ఇంకా మా నాయకుడు ముందు చూపున్నాడు కాబట్టి మీరు ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి అమ్మా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చక్కగా జనానికి వివరిస్తా ఉన్నారు. పెట్రోల్ బంకులకి ఏ ఆటంకం రాకుండా చూసుకోండి అని చెప్పి ముందుగా చెప్తా ఉన్నారు. అయ్యా తెలుసుకోండి అయ్యా, మా లోకేష్ బాబుని తెలుసుకోండి, మా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. నాయకత్వం అంటే అది, నీది కాదు. మావిండి గారు మావిడాకులు, నీతో ఆంధ్రప్రదేశ్ కి విడాకులే. ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.